నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు. అన్నా క్యాంటీన్ పనులు ఆగస్టు 5 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. సీఎం రిలీఫ్ ఫండ్ తో న్యాయ విద్యార్థికి పునర్జన్మనిచ్చిన చంద్రబాబు. బాపట్లకు చెందిన సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదానికి గురికావటం, తీవ్ర గాయాలు పాలవటంతో సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి సీఎంని కలిసి సాయం కోరగా వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు 10 లక్షలు మంజూరు చేశారు. పేదలు కాదు, ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షలు చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు, భార్య భర్త, తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి. గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ ప్రతిపాదన. నంది అవార్డులను గద్దర్ పేరుతో ఇవ్వాలని నిర్ణయం. స్పందించని తెలుగు చిత్ర పరిశ్రమ. సినీ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ ప్రతిపాదనపై స్పందించిన చిరంజీవి సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలిని కోరిన చిరంజీవి. ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకోవడం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ఇతర అంశాలపై విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. భూములు, గనులు, సహజ వనరుల దోపిడీ జరిగిందంటూ ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు రాష్ట్రంలో భూముల రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కొద్ది రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు. స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం చంద్రబాబు నైజమని ఆయన అన్నారు. అంబటి రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేశారు. అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల. కానీ కేంద్ర ప్రభుత్వం
నీతి అయోగ్య దాన్ని రీసర్వేలు చేసి భూముల్ని ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది. దానిలో భాగమే ఈ రీసర్వేలు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా. నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం, చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు. ఏమనంటే, ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం 3% మాత్రమే ఉంటాయి, మ్యాక్సిమం ఉంటే 3%. మన భారతదేశంలో ఎంతో తెలుసా? 60 to 70% భూ వివాదాలు. కోర్టులు చుట్టూ తిరగటం. ఏదో స్వామి చెప్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన వాడు ఏడిశాడంట, వాడిపోయినోడు ఏడిశాడంట. ఈ భూమి 10 సెంట్ల తగాదా కోసం లోయర్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్లి 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 చెప్పులరిగి డబ్బులరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే. దీని ద్వారా రైతాంగానికి, భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం మాట్లాడారండి. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు. మీరు చూశారు కదా. జలగన్న పథకం అంటే ఇది జగనన్న కాదు, మేము జగనన్న పథకం అని పెట్టాము. దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు. మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు? నాకు చెప్పండి. ఒక మాట అన్నావు, నిన్ను కాక మొన్నే 17వ తారీఖున అన్నావు, రీసర్వే ప్రశ్న లేదు, ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం, ఇక ఆపేస్తాం, అన్ని రాళ్ళు ఏం చేసుకోవాలో, మన నెత్తులు కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు. మరి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతా ఉన్నా. మాట ఎందుకు తప్పారు నేను మనవి చేస్తున్నా. ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా 14,630 మంది సర్వేయర్లు ఉపయోగించాం. 17,000 గ్రామాల్లో 2.26 కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం. 13,371 గ్రామ కంటకాల్లో 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు, ఆస్తులు 110, పట్టణాల్లో 100, 40 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది. రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు. ఇంత లోపభూయిష్టమైంది, ఇంత అన్యాయమైంది, ఇంత అక్రమమైంది, ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు. దాన్ని ఆపేస్తామని పగల్బాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళా అదే రీసర్వేని మీరు చేస్తున్నారు. సరే చేస్తారు, చేయాల్సిందే, చేయక తప్పదు. ఇది ఒక పరిణామ క్రమం, ఒక విప్లవం. రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కుని ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం, కొత్త టెక్నాలజీ ఉపయోగించడం, ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే ఒక 5 సెంటీమీటర్ల తేడా వస్తుంది. అది లింకులతో చేస్తారు కదా, బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి. ఓ 10 లింకులు 20 లింకులు తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రీసర్వే చేసే కార్యక్రమం చేసి 75 బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా, ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లో రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. గూడ్స్ రైలును హౌరా ముంబై ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో 18 బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బోగీలన్నీ పట్టాలపై చెల్లాచెదరుగా పడ్డాయి. దీంతో ఆ రూట్లో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కాగా ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 2 మరణించగా 20 మంది గాయపడ్డారు. ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న 5 సభ్యుల ముఠాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ దాడిలో నిందితుల వద్ద నుండి 5 ల్యాప్టాప్లు, 75 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులు అమలాపురం మండలం బట్లపాలెంకు చెందిన మోటూరి దొర, సత్యసూర్య వన్కంట, నాని, మోటూరి మధు, పవన్, సతీష్, కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన భలే ప్రవీణ్ బాబు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడికి చెందిన పంజా సాయి నరసింహ, గురజాపు సూర్య ఉన్నారని వెల్లడించారు. మరో 2 నిందితులు పరారులో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క అనుమతితో ఆ లాడ్జ్ని వెళ్ళి ఆ లాడ్జ్లో 307 రూమ్ నెంబర్ 307, 306 చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసినప్పుడు ఒక 5 వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు మరియు కొన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో వాళ్ళు చాట్ చేస్తారు. వాళ్ళని ప్రశ్నించగా 5 వ్యక్తులు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక 75 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర ఉంది. అందువలన ఆ 5 వ్యక్తులని అదుపులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. ఈ 5 వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్లపాలెంకి సంబంధించిన 2 వ్యక్తులు, భీమవరానికి సంబంధించిన 2 వ్యక్తులు, కైకలూరు గ్రామానికి సంబంధించిన 1 వ్యక్తి, మొత్తం 5 ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ 5ని పైనుంచి నడిపించే వాళ్ళు 2 పేర్లు చెప్పారు. వాళ్ళిద్దరు ప్రస్తుతం పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం టీం తిరుగుతున్నాయి. మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీంలు వాళ్ళ కోసం తిరుగుతున్నారు. త్వరలో వాళ్ళు పట్టుకుని వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. తాగునీటి సమస్యలపై జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు సదర పోస్టర్ను విడుదల చేశారు. కాల్ సెంటర్ నెంబర్ 9441725450కు ప్రజలు అన్ని పనిదినములలో సమయాలలో ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు ఈవీఎం గొడవను పరిశీలించిన జిల్లా కలెక్టర్. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జూలై మాసపు తనిఖీలో భాగంగా జిల్లా సచివాలయంలోని ఈవీఎం గొడవను పరిశీలించారు. ఈవీఎం గొడవన్ వద్ద ఉన్న సీసీ కెమెరాల నిఘాతో పాటు పటిష్ట భద్రత ఉండాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓబి పుల్లయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధుల తరపున బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, సిపిఐ గంగరాజు, వైఎస్ఆర్సీపీ ఉదయ్, బీఎస్పీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ నుంచే హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం రాజ్ పిఎఫ్ఐ, తిరుపతి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సహకారంతో తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన 120 హెల్మెట్లను ఎస్పీ పోలీసులు అందజేశారు. అలాగే 120 వైట్ కౌబాయ్ క్యాప్స్, 30 బ్యాటర్లను ఆయా సంస్థల వితరణ చేశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గురువారం నుంచి ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వ్యాపారులు, వాహనదారులు సహకరించాలని అన్నారు. సిగ్నల్ అతిక్రమించే వారితో దురుసుగా ప్రవర్తించకుండా నవ్వుతూనే మాట్లాడి పెనాల్టీ వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో
ఏఎస్పీ కులశేఖర్, ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్, రాస్ ఈడీ వెంకటరత్నం, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరిస్తే చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉంటుంది. ఒక మంచి రీజన్తో రోజువారీ ఉత్తర్వులు అందరూ కూడా పాటించాలి. దీనికి ముఖ్యంగా ఫస్ట్ మా శాఖ అంటే మొదలు పెట్టడం. కమింగ్ డేస్లో ప్రతి ఒక్క పోలీస్ అధికారి మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తి ముందు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. సో మా ద్వారా మిగతా అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వాహనదారు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మీ అందరి తరఫున నేను అప్పీల్ చేస్తున్నాను. తద్వారా అట్లీస్ట్ చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వారికి ఎటువంటి అపాయం జరగదు. అదేవిధంగా వారి కుటుంబం కోసమే వారు అది పాటించాలని నేను కోరుతున్నాను. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పునఃప్రారంభానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్ల పనులు ఆగస్టు 5లోపు పూర్తి చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారుప్రెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం తెల్లవారుజామున రాజన్న పార్క్ సమీపంలోని మస్తర్ గది వద్ద ఉద్యోగుల హాజరు నమోదుకు కమిషనర్ పరిశీలించారు. అందరూ టైం ప్రకారం విధులకు హాజరు కావాలని, పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వినాయక్ సాగర్ వద్ద గల 5 MLD మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు మురుగునీరు శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. అనంతరం వినాయక్ సాగర్ ను సందర్శించి వాకర్స్తో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 5లోపు అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం సూచనల మేరకు అన్ని హంగులతో సిద్ధం చేయాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరగాలని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. నగరంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. వినాయక్ సాగర్లో మరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. సాగర్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని వెంటనే శుభ్రం చేయాలని పేర్కొన్నారు. ఏడుపాయల హుండీ ఆదాయం 50.28 లక్షలు. పాపన్నపేట పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గమాత అమ్మవారి 70 రోజుల హుండీ ఆదాయం వెండి, బంగారు ఆభరణాలు మినహా 50,28,595 రూపాయల ఆదాయం వచ్చినట్లు పాలక మండల చైర్మన్ బాలాగౌడ్ ఏవో డి కృష్ణప్రసాదులు వెల్లడించారు. లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని గిరిరాజపురం బోయికొండ రోడ్డులో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని ముత్తయ్య ఇంట్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ స్టేషన్కు సమాచారం రావడంతో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణం ముత్తయ్య తాగిన మైకంలో తన ఇంటికి నిప్పు పెట్టుకోవడమే అన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఫస్ట్ దాన్ని క్లియర్ చేయాలబ్బా. అది క్లియర్ చేయకంటే రేపు పొద్దున్న ఎమర్జెన్సీ ఏమైనా అయితే ఏం చేయలేము. ఆయన
ఆయన పోయి సామాన్లు బయట తీసుకుంటే అగ్గి పెట్టేస్తున్నాడు. ముందుగానే ప్లాన్గా చేసింది. ఇప్పుడు ఇట్లా అనుకుంటే వాళ్ళు గడ్డి అంతా కలిపి ఉంటారు. జస్ట్ ఎవరు ఆర్ని కొడుతుంది కదా. పాత్రలు అవన్నీ ఉన్నాయి. అవును సార్, లోపలంతా అట్లే ఉంది సార్. వాళ్ళు ఏదో గొడవ పడుకొని అట్లే ఆ పాపను కూడా ఏమో దాంట్లోకి వేయాలని చెప్పింది అనేసి వాళ్ళ కూతురునే సార్. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమై విజ్ఞానగిరిపై వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు అధికృత వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేశారు. స్వామివారి ఆయుధమైన శూలంను తలపించే విధంగా అద్భుతమైన అలంకారం సుందర శోభితంగా ఆకర్షణీయంగా చేశారు. విశేష పూజలు అనంతరం ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి నారద పుష్కరంలో తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రోత్సవాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరోం హర నామస్మరణల నడుమ జ్ఞానరూపుడు బంగారు మయూరంపై ఆసీనుడై దేవరులతో కలిసి పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. షణ్ముఖుడు నారద పుష్కరంలో 6 సార్లు ప్రదక్షిణ చేస్తూ భక్తులకు దివ్య అనుభూతిని కలిగించారు. తెప్పలపై విహరిస్తున్న దివ్య మంగళకర స్వామి అమ్మవార్ల స్వరూపాలను తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రభక్తులతో తన్మయానికి లోనయ్యారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎన్విఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, నేడు తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించామని, నారద పుష్కరిణి నందు స్వామివారి తెప్పోత్సవం తిలకించడానికి పుష్కరిణి నందు వచ్చిన భక్తులకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించామని, ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా తెప్పోత్సవం నిర్వహించామని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.